సో మరి క్రికెట్ రంగంలో విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మకి ఒక మంచి ఐడెంటిటీ ఉంది, ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉందని చెప్పొచ్చు. అలాంటిది వీళ్ళిద్దరికి చూసుకుంటే గనక ఒక విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. సో ఇప్పుడు చూసుకుంటే గనక రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఒక కీలక డిసిషన్ తీసుకోబోతున్నారా అండ్ ఆ డెసిషన్ కూడా ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత ప్రకటించబోతున్నారా అంటే అవునని చెప్తున్నాయి బీసీసీఐ వర్గాలు. సో అలాంటిది అంటే గతేడాది చూసుకుంటే గనక ప్రపంచ T20 కప్ తర్వాత అంతర్జాతీయ T20కి ఇద్దరు కలిసి రిటైర్మెంట్ ప్రకటించారు, ఇద్దరు కలిసి గుడ్ బై చెప్పారు. దాని తర్వాత ఏదైతే ఐపీఎల్ తర్వాత కూడా టెస్ట్ మ్యాచ్ కి కూడా వీళ్ళిద్దరు కలిసి ఇంకోసారి రిటైర్మెంట్ ప్రకటించారని చెప్పొచ్చు ఈ ఏడాది చూసుకుంటే. అలాంటిది T20 పక్కన పెడితే, టెస్ట్ మ్యాచ్ పక్కన పెడితే ఇప్పుడు మళ్ళీ వన్ డేకి కూడా వీళ్ళిద్దరు కలిసి రిటైర్మెంట్ ఇవ్వబోతున్నారా అంటే అవునని చెప్తున్నారు బీసీసీఐ వర్గాలు. అలాంటిది యాక్చువల్ గా ఈ ఆస్ట్రేలియా సిరీస్ ఏదైతే వన్ డే సిరీస్ వచ్చేసి ఇప్పుడు అక్టోబర్ లో జరగబోతుంది. సో ఈ సిరీస్ లో వీళ్ళు ఆడాల్సింది ఉంది. అంటే వీళ్ళిద్దరు చూసుకుంటే కనుక యాక్చువల్ గా 2027 ప్రపంచ వన్ డే కప్ లో ఆడే ఛాన్స్ ఉందంటూ కూడా వార్తలు అయితే వినిపించాయి. కాకపోతే అది ఆడాలంటే ఈ డిసెంబర్ లో జరిగే విజయ ట్రోఫీలో అయితే ఆడాల్సింది ఉంది. సో ఈ విజయ ట్రోఫీ ఇప్పుడు కీలకంగా మారిందని చెప్పొచ్చు. అంటే ఈ డిసెంబర్ లో విజయ ట్రోఫీ ఆడుతారా లేకపోతే ఆడరా, అసలు వీళ్ళ పేరుని వేరే ప్రపంచ కప్ కి పరిశీలిస్తారా అన్నది కూడా ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఒకవేళ వీళ్ళు ఈ ట్రోఫీ కనుక ఆడకపోతే ప్రపంచ వన్ డే కప్ కి అయితే వెళ్ళలేరు అంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మళ్ళీ యువకులకు మళ్ళీ యువ క్రికెటర్స్ కు ఈ ఛాన్స్ ఇచ్చేందుకు మళ్ళీ వీళ్ళు రిటైర్మెంట్ ప్రకటించే ఛాన్స్ ఉందా అంటూ కూడా కీలక వర్గాలు అయితే చెప్తున్నారని చెప్పొచ్చు. సో మరి ఈ నేపథ్యంలో అంతకుముందు కూడా T20 అండ్ అలాగే ఐపీఎల్ కి సంబంధించి వీళ్ళు రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు ఫ్యాన్స్ లో అయితే ఒక భారీ డిసప్పాయింట్మెంట్ అంటే చూసారని చెప్పొచ్చు. సో అలాంటిది ఇప్పుడు టెస్ట్ సిరీస్ ఏదైతే జరుగుతుందో ఆస్ట్రేలియాలో అక్టోబర్ లో, దానికోసం కూడా చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. సో అలాంటిది టెస్ట్ సిరీస్ తర్వాత కూడా మళ్ళీ ఈ వన్ డే మ్యాచ్ కి రిటైర్మెంట్ ప్రకటిస్తారా అంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి విరాట్ కోహ్లీ అండ్ అలాగే రోహిత్ శర్మకి సంబంధించి వన్ డే సిరీస్ కి రిటైర్మెంట్ కి సంబంధించిన విశేషాలు ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం. సో మరి ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత రోహిత్ కోహ్లీ మరో షాకింగ్ డెసిషన్. సో టీమిండియా స్టార్ ఆటగాళ్ళు విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ మరో షాకింగ్ డెసిషన్ తీసుకోబోతున్నారా? ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత తమ నిర్ణయాన్ని వెల్లడించనున్నారా? అవునని అంటున్నాయి బీసీసీఐ వర్గాలు. గతేడాది T20 ప్రపంచ కప్ తర్వాత ఇద్దరు ఒకేసారి అంతర్జాతీయ T20లకు వీడ్కోలు పలికారు. అంటే విరాట్ కోహ్లీ అండ్ అలాగే విరాట్ కోహ్లీకి అండ్ రోహిత్ శర్మకి ఒక మంచి ఫాలోయింగ్ ఉందని చెప్పొచ్చు క్రికెట్ లో. అలాంటిది వీళ్ళిద్దరు కాంబినేషన్ కూడా బాగుంటుంది. సో ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరికి సంబంధించి అంతకు ముందు కూడా ఒక T20కి సంబంధించి కూడా ప్రపంచ కప్ తర్వాత T20కి ఇద్దరు కలిసి కూడా రిటైర్మెంట్ ప్రకటించారు. సో ఈ ఏడాది చూసుకుంటే కనుక ఐపీఎల్ తర్వాత టెస్ట్ ఫార్మాట్ కి కూడా మళ్ళీ ఇద్దరు కలిసి గుడ్ బై చెప్పారని చెప్పొచ్చు. సో ఇప్పుడు చూసుకుంటే కనుక ఇప్పుడు అక్టోబర్ లో జరిగే వన్ డే సిరీస్ తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసి రిటైర్మెంట్ ఇవ్వబోతున్నారు అంటే బీసీసీఐ వర్గాలు అయితే అవునని సమాధానం ఇస్తున్నట్టు తెలుస్తుంది. సో మరి ఈ నేపథ్యంలో నిజంగానే వన్ డే సిరీస్ తర్వాత ఎలాంటి పరిణామాలు, ఎలాంటి మార్పులు చేర్పులు జరుగుతాయన్నది ఒక ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక టీమిండియా స్టార్ ఆటగాళ్ళు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మరో షాకింగ్ డెసిషన్ తీసుకోబోతున్నారా? ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత తమ నిర్ణయాన్ని వెల్లడించనున్నారా? అవునని అంటున్నాయి బీసీసీఐ వర్గాలు. గతేడాది T20 ప్రపంచ కప్ తర్వాత ఇద్దరు ఒకేసారి అంతర్జాతీయ T20లకు వీడ్కోలు పలికారు. ఇక ఈ ఏడాది ఐపీఎల్ తర్వాత ఇద్దరు ఒకేసారి టెస్ట్ ఫార్మాట్ నుంచి వైదొలిగారు. ప్రస్తుతం వీరిద్దరు వన్ డేలో మాత్రం టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో మరి వైట్ బాల్ క్రికెట్ లో గొప్ప ఆటగాళ్ళుగా పేరు తెచ్చుకున్న కోహ్లీ, రోహిత్ త్వరలోనే వన్ డే క్రికెట్ నుంచి కూడా వైదొలుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. సో ఈ ఏడాది అక్టోబర్ లో ఆస్ట్రేలియాలో టీమిండియా వన్ డే సిరీస్ ఆడుతుంది. అయితే ఆ సిరీస్ తర్వాత రోహిత్ కోహ్లీ ఒకేసారి వన్ డేలకు కూడా రిటైర్మెంట్ ప్రకటించవచ్చని తెలుస్తుంది. నిజానికి వీళ్ళిద్దరూ 2027 వన్ డే ప్రపంచ కప్ వరకు కొనసాగాలని భావిస్తున్నట్టు ఆ మధ్య వార్తలు అయితే వచ్చాయి. అయితే ఈ ప్రపంచ కప్ ఆడాలంటే బీసీసీఐ నిబంధనల ప్రకారం వీరిద్దరూ ఈ ఏడాది డిసెంబర్ లో జరిగే దేశీయ వన్ డే సిరీస్ అయిన విజయ హజారే ట్రోఫీని ఆడవలసి ఉంటుంది.
అలాంటిది విరాట్ కోహ్లీ కానివ్వండి అండ్ రోహిత్ శర్మ ఇద్దరు కూడా T20 నుంచి అండ్ అలాగే IPL నుంచి అయితే వైదొలిగారని చెప్పొచ్చు, గుడ్ బై చెప్పారని చెప్పొచ్చు. ప్రస్తుతం చూసుకుంటే గనక వాళ్ళు వన్ డే సిరీస్ లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆస్ట్రేలియాలో అక్టోబర్ లో జరిగే వన్ డే సిరీస్ దాంట్లో కూడా పాల్గొనబోతున్నారు. సో మరి సిరీస్ అయిపోయిన తర్వాత ఫైనల్ గా వన్ డే సిరీస్ కి కూడా వీళ్ళు కలిసి రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారా అంటే BCCI వర్గాలు కూడా అవుననే చెప్తున్నట్టు తెలుస్తుంది. అంటే ఈ వన్ డే సిరీస్ తర్వాత మళ్ళీ 6 సిరీస్లు కూడా ఆడనుంది. అండ్ అలాగే యాక్చువల్ గా విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఇద్దరు కనుక 2027 వన్ డే ప్రపంచ కప్ ని కూడా ఆడే అవకాశాలు ఉన్నాయి, ఆ ఛాన్స్ ఉందంటూ కూడా ఆ మధ్య అయితే వార్తలు వచ్చాయి. కాకపోతే ఇప్పుడు ఇది చూసుకుంటే కనుక టోటల్ గా ఈ డిసెంబర్ లో జరిగే విజయేంద్ర ట్రోఫీ మీద ఆధారపడి ఉంది. ఒకవేళ దీంట్లో కనుక ఆడితే వాళ్ళు ప్రపంచ కప్ లో వాళ్ళ పేర్లు పరిశీలిస్తారు. ఒకవేళ ఇందులో గనక ఆడకపోతే వీళ్ళు అందులో వన్ డే దాంట్లో నుంచి అయితే వైదొలిగినట్టే అని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ఇది ఒక కీలక పాత్ర పోషిస్తుందని చెప్పొచ్చు. సో మరి అలాంటిది T20లో అండ్ అలాగే టెస్ట్ మ్యాచ్ లో ఏదైతే వాళ్ళు రిటైర్మెంట్ ప్రకటించారో నిజంగానే ఫ్యాన్స్ ఒక డిసప్పాయింట్మెంట్ అయ్యారని చెప్పొచ్చు, నిరాశకు గురయ్యారని చెప్పొచ్చు. అలాంటిది ఇప్పుడు ఎలాంటి డిసిషన్ తీసుకోబోతున్నారు అంటూ కూడా ఒక ఆసక్తికరంగా మారింది. సో మరి నెక్స్ట్ చూసుకుంటే కనుక ఈ నేపథ్యంలో విజయ్ హజారే ట్రోఫీ కీలకం కాబోతుంది. ఈ ట్రోఫీలో ఆడితేనే రోహిత్ కోహ్లీ పేర్లను ప్రపంచ కప్ కోసం పరిశీలిస్తారు. ఆ ట్రోఫీలో మెరుగ్గా రాణించిన యువ ఆటగాళ్ల వైపే సెలెక్టర్లు మొగ్గు చూపుతున్నారు అనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో వీరిద్దరూ ఆస్ట్రేలియాలోనే తమ రిటైర్మెంట్ ప్రకటిస్తారని ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. సో ఆస్ట్రేలియాలో ఈ ఏడాది అక్టోబర్ లో జరిగే వన్ డే సిరీస్ ముగిసిన తర్వాత 2027 ప్రపంచ కప్ లో టీమిండియా మరో 6 వన్ డే సిరీస్ లో ఆడబోతుంది. అయితే ఏదైతే అక్టోబర్ లో జరిగే వన్ డే సిరీస్ ఉందో ఆస్ట్రేలియాది, ఒకవేళ ఆ వన్ డే సిరీస్ అయిపోయిన తర్వాత వీళ్ళు అక్కడే ఆస్ట్రేలియాలోనే రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారా, మరి ప్రకటించిన తర్వాత యువ ఆటగాళ్లకు ఛాన్స్ ఇవ్వబోతున్నారా అంటే నిజమని చెప్తున్నారు కొంతమంది. అయితే ఈ నేపథ్యంలో అంతకుముందు కూడా చూసుకుంటే కొంతమంది యువ ఆటగాళ్లు కూడా అంటే T20లో కానివ్వండి, టెస్ట్ లో కానివ్వండి, రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ తప్పుకున్నప్పుడు యువ ఆటగాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలంటూ కూడా వాళ్ళు మరీ చెప్పారు. అలాంటిది ఇప్పుడు కూడా చూసుకుంటే వన్ డేకి కూడా మళ్ళీ వీళ్ళ గురించి వాళ్ళు తప్పుకోబోతున్నారా అంటే కూడా అవుననే సమాధానం అయితే వస్తుందని చెప్పొచ్చు. సో మరి ఈ నేపథ్యంలో ఏదైతే వైభవ్ సూర్యవంశీ RR టీం నుంచి మొన్న మ్యాచ్ ఆడాడో బౌండరీ మొత్తం షేక్ అయిపోయిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అంటే ఇలాంటి ఆటగాళ్ల వాళ్ళకు ఛాన్స్ ఇవ్వడం నిజంగానే భారత్ కూడా ఒక మెరుగైన దేశంగా మారుతుందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ఇలాంటి యువ ఆటగాళ్లకు ఛాన్స్ ఇవ్వాలంటూ కూడా అంతకు ముందు కూడా రోహిత్ అండ్ విరాట్ శర్మ అయితే చెప్పుకురావడం జరిగింది. సో ఇప్పుడు కూడా ఆ రీజన్ తోనే వాళ్ళు T20 కానివ్వండి అండ్ అలాగే టెస్ట్ మ్యాచ్ కి అయితే దూరం అయ్యారు, గుడ్ బై చెప్పారు. సో ఇప్పుడు వన్ డేస్ కి కూడా మళ్ళీ అదే రీజన్ తోటి ప్రకటించబోతున్నారా ఆస్ట్రేలియా సిరీస్ లో అంటే గనక కొంతమంది అవుననే సమాధానం అయితే ఇస్తున్నారు. అయితే యాక్చువల్ గా 2027 లో ప్రపంచ వన్ డే వరల్డ్ కప్ లో అయితే ఆడనున్నారంటూ అయితే వార్తలు వచ్చాయి. కాకపోతే ఇది మొత్తం బేస్ విజయ ట్రోఫీ మీద బేస్ అయి ఉంది. డిసెంబర్ లో జరిగే ఒకవేళ ఇందులో వాళ్ళ పేర్లు పరిశీలిస్తే ఒకవేళ వీరు ఇందులో ఆడితే అందులో వాళ్ళు సర్టిఫై అవుతారని చెప్పొచ్చు. కాకపోతే ఏదైతే ఉందో ఇప్పుడు టోటల్ గా డిసెంబర్ లో జరిగే ఆ విజయేంద్ర ట్రోఫీ బేస్ మీద ఉందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ఒకవేళ వన్ డే మ్యాచ్ కి కూడా విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ చెప్తే నిజంగానే ఫ్యాన్స్ ఒక డిసప్పాయింట్మెంట్ అని చెప్పొచ్చు. సో మరి ఇప్పటి వరకు చూసుకుంటే గనక ఒక టాక్ అయితే వినిపించింది రిటైర్మెంట్ అవుతారని. నిజంగా అయితే ఇంకా ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. కాకపోతే ఇప్పుడు ఆస్ట్రేలియాలో జరిగే సిరీస్ మ్యాచ్ మీద డిపెండ్ అయి ఉందని చెప్పొచ్చు.